యువత క్రీడల్లో రాణించేలా ప్రోత్సహిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో తెలంగాణ ఎమ్మెల్యేల సాంస్కృతిక ప్రదర్శనలు జరిగాయి. ఈ కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి హౌస్ కమిటీల పేరుతో ఇకపై బెదిరింపులు నడవవన్నారు. సీఎం రేవంత్ రెడ్డి 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన మైనింగ్ అక్రమాలపై సిబిసిఐడితో విచారణ జరిపిస్తామని శాసనసభలో అన్నారు. వ్యక్తిగతంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను బీఆర్ఎస్ నేతలు అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ జీతం తీసుకుంటూ సభకు రాని ప్రతిపక్ష నేత రాజీనామా చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. మైనింగ్ శాఖలో అవినీతిపై సభా సంఘం వేసేందుకు ఎందుకు భయపడుతున్నారని ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిపై మాట్లాడేందుకు అసెంబ్లీలో సమయం ఇవ్వడం లేదన్నారు. తప్పు ఏపీలో మరో బృహత్తర కార్యక్రమానికి అంతా సిద్ధమైంది. పేదల సొంతింటి కలను కూటమి ప్రభుత్వం సాకారం చేస్తోంది. ఒకే రోజు 1,00,000 కుటుంబాలకు ప్రభుత్వం ఇళ్లను అందజేయనుంది. ఇందుకు తిరుపతి జిల్లా నాయుడు విశాఖ కొత్త రోడ్లో జరిగిన అగ్ని ప్రమాద ప్రాంతాన్ని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. విశాఖ జిల్లా సింహాచలంలో అప్పన్న కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరుగుతోంది. శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక తిరు కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా జగన్ రెడ్డి ఒక రాక్షసుడిగా తయారయ్యాడని టీడీపీ ఎమ్మెల్యే, టీడీపీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం దూబచర్ల గ్రామంలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తమిళనాట మరోసారి అధికారమే లక్ష్యంగా సీఎం స్టాలిన్ డిఎంకే మేనిఫెస్టోను విడుదల చేశారు. సంక్షేమ పథకాలకు మరింత బూస్ట్ ఇచ్చారు. 200కు పైగా ప్రధాని మోదీ తన మన్ కీ బాత్ 132వ ఎపిసోడ్లో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ మార్చి నెల ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి.